మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాజేష్ పివ్హల్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధురాలు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేష్ పివ్హల్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి భారత స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన నాయకురాలని, చిన్నతనం నుంచి గుర్రపు స్వారీ కత్తి యుద్ధం నేర్చుకుని 1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించి ధైర్యానికి, దేశభక్తి భావాన్ని పెంపొందించే మహిళగా ఎదిగారని తెలిపారు. సార్ అందరూ చూడండి సార్ దగ్గర ఉండండి మేడం రండి చెప్పినా నువ్వే గుర్తుగా होकर बलिदान वतन पर होकर महान बन गई है। बलिदान वतन पर होकर महान बन गई है। दुनिया की अनोखी शान बन गई है। दुनिया की अनोखी शान बन गई है। गर्दनें काटते काटते शहीदी पाई, फिरंगियों की गर्दनें काटते काटते शहीदी पाई हमारे झांसी की रानी लक्ष्मीबाई। हमारे झांसी की रानी लक्ष्मीबाई बेहद चमकी थी 1857 में, चमकी थी बेहद चमकी थी 1857 में। लक्ष्मीबाई तुम्हारी तलवार सुहानी, धड़ से फिरंगे की गर्दनें काटती गई रणभूमि में जब भी उतरी बेटी हिंदुस्तानी। शान में तुम्हारी कहती रहेगी दुनिया, याद रखेगी भूली नहीं जाएगी कहानी। देश के लिए ही बीता बचपन, देश के लिए बीता वतन। 18 जून 1857 को मिट गई भरी जवानी। जय हिंद। झांसी की रानी लक्ष्मीबाई, झांसी की रानी लक्ष्मीबाई। లెసన్ మాకు జరిగింది హిందీలో 10th క్లాస్లో స్వరాజ్ కి న్యూ. ఇప్పుడు ఆయన ఝాన్సీ లక్ష్మీబాయి దేశభక్తి యొక్క సంబంధించిన చాలా గొప్ప వాళ్ళందరి గురించి ఈ పుస్తకాల్లో ఇలాంటి 7 పుస్తకాలు ఉన్నాయంట. ఈ 7 పుస్తకాల్లో ఆయన రచన రాసి ఉన్నారు. చాలా గొప్ప విషయం. ఒక పుస్తకంలో రాయడమే గొప్ప విషయం. అలాంటిది 7 పుస్తకాలు చేశారు అంటే మీరు తప్పకుండా నాకు అన్ని చూపించండి. వీరనారులను తీసుకున్నట్టయితే, భారతదేశ చరిత్రలో తీసుకున్నటువంటి వీరనారులను తీసుకున్నట్టయితే మొదటి స్థానంలో నిలబడే వ్యక్తి ఎవరు అంటే మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఎంతోమంది వీరనారుల్లో తాము అగ్రస్థానంలో నిలిచి పాఠంలో కూడా వివాహమైన తర్వాత కూడా ఆవిడ యోధురాలుగాని చిన్నతనం నుంచి గుర్రపు స్వారీ, కత్తి పోరాటాలు, ఖడ్గ విద్యలు చాలా ధైర్యంగా నానాబాయి సాహెబ్ వాళ్లకు నానా సాహెబ్, రావు సాహెబ్ అనే సోదరులతో తన తండ్రి గారి వద్ద పనిచేసేటటువంటి ఉద్యోగి బిడ్డలైన అన్సంగ్ హీరోస్, హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుల్ని వాళ్ళ యొక్క జయంతిని, వర్ధంతిని క్రమం తప్పకుండా ఒక ఫ్యామిలీ, మన మందమరిలో ఫ్యామిలీ రాజేష్ పివ్వాల్ గారి